దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 17వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న అద్భుతమైన వాగ్దానం, నేను నిన్ను విడువను, ఎడబాయను. కానీ ఇక్కడ అదే వాగ్దానము యెహోషువకు చెప్పాడు. అయితే ప్రస్తుతము అవే భావము ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండము 31:8. ఇదే అధ్యాయంలో 31:6 మనం చూసినప్పుడు యెహోషువతో చెప్తున్నాడు ఏమని? ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కనుక యెహోషువకి అదే విధముగా ఇశ్రాయేలీయులకి చెప్తున్నాడు. కారణము పూర్తి వచనము యెహోషువ కోసము చెప్పబడుతున్న వచనం చదివినప్పుడు 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండను, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువతో చెప్పాడు. అంటే ఇవే మాటలు దేవుడు కూడా యెహోషువతో చెప్పినట్లు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Deuteronomy chapter 31 verses 8, the Lord himself goes before you and will be with you. He will never leave you nor forsake you. Do not be afraid, do not be discouraged. అంటే ఇక్కడ చెప్పబడుతుంది, ఆయన నిన్ను విడిచిపెట్టి ఉండలేడు. ఆయన తన కోసం నిన్ను చేసుకున్నాడు కనుక అడుగడుగునా కూడా నిన్ను కాపాడుటకు, అడుగడుగునా కూడా నిన్ను రక్షించుటకు, అడుగడుగునా కూడా నీ కోసము ఆయన ప్రణాళిక సిద్ధపరిచాడు. కానీ మనమేమనుకుంటామంటే, ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. నో 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 నో, అది అలా కాదు. ఎలాగా? ఆయన తన చిత్తానుసారముగా నీ కోసం నిన్ను ప్రేమించి తన ప్రాణమును పెట్టునంతగా చేతులు చాపి నీ కోసం ఎదురు చూస్తున్నవాడు. నిన్ను విడిచి ఆయన ఉండలేడు. ఇది భావం. అయితే మనము ఒక్కసారి ఈ వచనము ఎవరికి నేర్పిస్తబడుతుంది మనం నేర్చుకున్నాము. మోషే తన చివరి జీవితంలో, అంటే జీవితకాలం చివరి దినములలో అటు ఇశ్రాయేలులకు ఇటు యెహోషువకి కమిషన్ చెప్తూ, అంటే ఆజ్ఞాపిస్తూ ఆ విధముగా ముగించినట్లు మనం చూడగలుగుతున్నాం ద్వితీయ ఉపదేశకాండం. అయితే ఇక్కడ ప్రస్తుతము మనము నేర్చుకుంటున్న ఈ వాక్యము సారాంశము, భావము ఏ విధముగా చూడొచ్చు? అసలు దేవుడు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మరి దేవుని యుద్ధ నుండి దూరము చేసేదే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. అంటే మనము ద రూల్, సెట్ ఆఫ్ రూల్స్ చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13లో మనకి ఇక్కడ క్లూ దొరుకుతుంది. ఏమంటుంది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉంది. అంటే ఎవరైతే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అతడు సంతోషంగా ఉంటాడు, తృప్తి పొంది ఉంటాడు. కనుక ఎప్పుడైతే ధన ఆపేక్ష, అంటే గ్రీడీ, అంటే ఎవరైతే దేని కోసం నువ్వు వెతుకుతున్నావో, దేని కోసం వెంటాడుతున్నావో, దేని కోసం ప్రాకులాడుతున్నావో, దేన్ని బట్టి పోరాడుతున్నావో అది నీ హృదయంలో పేరుకుపోయి ఉంది. కనుక నీ హృదయంలో అది మూల స్థానంలో ఉంటుంది తప్ప దేవుడు కాదు. కనుక అక్కడ ధనమును పెట్టినప్పుడు గుణము ఏ విధంగా ఉంటుంది? ఆయన ఏమని చెప్పాడు? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకుంటున్న ఈ కాంటెక్స్ట్ మనము ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధ అంగీకరించక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడేమియు ఎరుగక
తర్కములు, వాదములు, వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వము కలిగిన వాడై దీని వలన నాశనమునకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయము ఉండును. కనుక అసూయ, కలహము, దూషణ, ఈ యొక్క దుర అనుమానము, అవమానము ఇంకెన్నడూ కూడా ఆప్యాయత, అనురాగాన్ని ఇవ్వలేదు. కనుక ఇవన్నీ కూడా లోపల నుంచి బయటకు వచ్చాయి. అయితే బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని ఎంత మాత్రము కూడా హాని చేయదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు హృదయాలను, అంతరంగములను పరిశోధించువాడు. కనుక చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుచు. అంటే దేవుని నువ్వు లాభం కోసం చాలాసార్లు బాధ కలుగుతారు. అంటే అండి ఇప్పుడు గుర్తొచ్చాను. ఏమ్మా ఇప్పుడు గుర్తొచ్చాను? అవును, ఇప్పుడు కష్టం వచ్చింది కనుక. ఏమో ఇప్పుడు గుర్తొచ్చినా? అవును, ఆ రోజు మీరు ప్రార్థన చేశారండి, మరి పరిస్థితులు ఖాళీ లేదండి, రాలేదు. కాదు కాదు కాదు, ఆ రోజు ప్రార్థన చేసిన వ్యక్తి తిరిగి ఈ రోజు ప్రార్థన చేయగలడని, ఆ వ్యక్తి దేవుని చేత నియమించబడ్డాడని, నీవు దేవుణ్ణి వెతకాలని, దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని, కనుక నా యొద్దకు రండి, నేను నిన్ను విడిచి ఉండలేనని దేవుడు వెతుకుతున్నాడని, కనుక సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైన కారణము. మనము ఈ లోకంలోనికి ఏదీ తేలేదు, ఏమీ తీసుకోలేము. కనుక ఎప్పుడైతే దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తిపడి, దేవుడు పెట్టిన చోట మనము సంతోషముగా ఉండి దేవుని స్తుతించులుగా ఉంటామో, ధనవంతులకు అగుటకు ఆపేక్షించువారు శోధన. అంటే ఏదైతే నీకు కావాలి అని ఆరాటపడుతున్నావో, ఏదైతే నువ్వు పొందాలని ప్రయాసపడుతున్నావో, కాగా పొందగారు అని అనను, ఆరాటపడు అనను, ఏమీ జరగదు. సమస్తము దేవుడు ఇచ్చుచున్నాడు, సమస్తము దేవుడు ఇచ్చేవాడు. నీకేది కావాలన్నా కూడా నువ్వు దేవుని అడుగు. నువ్వు అడిగి దేవునికి ఈ లోకంలోకి వచ్చావా? నీవు అడిగి నీ తల్లిదండ్రులను సంపాదించుకున్నావు, నువ్వు అడిగి నీ ఆరోగ్యం సంపాదించుకున్నావు, నువ్వు అడిగి అంటే దేవుడు నీకు ఉచితముగా ఇన్ని ఇచ్చి ఉంటుండగా, దేవుడు నీ దగ్గర నుంచి నీ హృదయాన్ని తను అడుగుచుంటుండగా అనేక మందికి ఆశీర్వాదముగా కావాలని దేవుడు. కనుక అవివేకయుక్తములు, హానికరములు, శోధన, ఊరి, దురాశలో పడతారు. కనుక నాశనములో, నష్టములో. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. ఎప్పుడైతే నువ్వు దానిలో పడతావో నువ్వు దేవునికి దూరం వెళ్ళిపోతావు. ఆదాము శోధింపబడ్డ, ఆదాముకి చెప్పబడింది జాగ్రత్త, మంచి చెడు నీకొద్దు, నేను చెప్పేదే మంచి. అమాయకులు అని ఎవరినంటాం తెలుసా? చిన్నపిల్లలకి కారణం ఏంటి తెలుసా? మాయ లేని వాళ్ళు అని. పెద్దోళ్ళని ఎవరు అమాయకులు అనముగా. ఏ రోజునైతే చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఎలాంటి వారిదే పరలోక రాజ్యం వాళ్ళు సిగ్గు ఎరుగరైరి, దేవుడు ఆ విధముగా పసిబిడ్డలుగా ఆదాము అవ్వాలని పెట్టుకున్నాడు. అయితే అక్కడ ఏం జరిగింది? దుష్టుడు వచ్చాడు, మీరు పెద్దవారైపోయారు అన్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల నుంచి మనము మన సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళముగా అయిపోతామో, మనకి నచ్చిన లోకంలోనికి ఏడవబడతామో, మనల్ని ఆకర్షించే ప్రతిదీ పాపం ఆకర్షణగా ఉంటుంది. కొంతకాలం, ఎంతకాలం అంటే నిన్ను అది కృంగదీస్తుంది, నిన్ను అదే పట్టి బంధించి నాశనము చేసే వరకు నీ గుమ్మము యొద్ద ఉంటుంది. అందుకే దానికి నీ మీద వాంఛ కలుగును. ఎప్పుడైతే అక్కడ 3 ఈక్వేషన్లు మనం చూసినప్పుడు, ఆదాము అవ్వ ఈక్వేషన్ మనం చూసినప్పుడు, అవ్వ సైతానుతో మాట్లాడింది, లేకపోతే పాము అవ్వతో మాట్లాడింది. ఆకర్షించే విధముగా మాటలు చెప్తారు, జాగ్రత్త సుమ. ఆకర్షించే మాటలకి నిజము నిదానంగానే తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు లోబడిపోతావో నువ్వు పడిపోయినట్టే లెక్క. ఎప్పుడైతే దేవుని అందు నువ్వు వేరు పారాలో నువ్వు పడిపోయేవాడిగా కాదు, నిన్ను నిలబెట్టే మాటలు కావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది మనం చూసినప్పుడు, ఆదాముతో అవ్వ వచ్చి మాట్లాడింది. కారణము
అక్కడ పాపం ప్రవేశించింది అవ్వ ద్వారా, ఆదాము ద్వారా పాపము స్థిరపరచబడిపోయింది, విస్తరించింది. ఈలోపు ఆదాము అవ్వ కన్నా కయీను వెళ్ళి హేబెలుతో మాట్లాడాడు, హేబెలుని చంపేశాడు. పాపము పుంజుకుని మరణానికి దారి తీసింది. పాపము లోకంలోనికి ప్రవేశించింది. ఏ రోజునైతే మన సంభాషణ ద్వారా లోకంలోనికి ఏం ప్రవేశిస్తుంది? ఇద్దరు మాట్లాడుకొనిచుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు. అయితే దేవునికి తెలీదా పాపం చేశారని? దేవునికి తెలుసు. కానీ ఏం జరిగింది? మొట్టమొదట దేవుడు అక్కడ మనకి ఇవ్వబడిన వాక్యానుసారంగా అక్కడ కోర్టు సీన్ క్రియేట్ అయింది. ఎందుకు చేశారు? అయితే శిక్ష విధించాడు అంటారు, విధించలా. పాప విమోచన ప్రణాళిక సిద్ధపరచబడింది. నీవు వేదనతోనే బిడ్డలను కంటావు. అక్కడ గర్భఫలాన్ని ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆదాముని చంపి ఇంకొక ఆదాముని చేసుకోవచ్చుగా. ఆదాము చనిపోకూడదు. కారణము ఆదాముకి మరణము రాయలేదు. దినమున నిత్యముగా చనిపోవదువు. దేవుడికి దూరముగా ఉండడమే మరణము. పాపం వల్ల వచ్చు జీతమే మరణము. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి, అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలని పాపమందు నిలిచియుందుమా? పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏ విధముగా పాపంలో ఉండగలము? కనుక పాపము అంటే ఇక్కడ మనము ఒక్కసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము అక్కడ చూసినప్పుడు దేవుని వాక్యము స్పష్టంగా ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న వాక్యము లవొదికయలో ఉన్న సంఘమునకు చెప్తున్నాడు. ఆది అంతము అయ్యున్నవాడు నమ్మకమైన సత్య సాక్షి, నీ పక్షమున సాక్ష్యం పలికేవాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నీవు నులివెచ్చగా ఉన్నావు. అయితే ఇటైనా ఉండు, అటైనా ఉండు. కనుక ఎప్పుడైతే నువ్వు ఉన్నావో ఉమ్మి వేయిచున్నాను. అయితే నీ నిజమైన స్థితి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఎరుగక ఏమంటున్నాడు? ధనవంతుడను, ధనము వృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకోవచ్చు. జాగ్రత్త సుమ. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని వాక్యం చెప్పింది. ధనవంతుడు అంటే గొప్ప వాళ్ళందరూ అని కాదు. గొప్ప హృదయం ఉన్నవాడు గొప్పోడు తప్ప ధనముని హృదయంలో పెట్టుకున్నవాడు గొప్పోడు కాదు. జాగ్రత్త. నీ హృదయంలో ఏం పెట్టుకున్నావో? అక్కడ హాగర్ని అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తావా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను నిన్ను విడవని ఎడబాయను. డోంట్ కోట్ దిస్ ఎనీవే. నీ దేవుడని యెహోవా నామమున వ్యర్థంగా వచ్చింది. కారణం ఏంటి తెలుసా? నీవు ఏమై ఉన్నావో అది మొదట నువ్వు ఎరిగి పశ్చాత్తాపం పొంది తిరిగి ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు. ఆ కొటేషన్, ఆ ఈక్వేషన్ లో చెప్తున్నాను, నేను నిన్ను విడిచి ఉండలేకపోతాను. నా దగ్గర రా, నా దగ్గరకు వస్తేనే నీకు నిత్య జీవం ఉంది, నా యందు మాత్రమే నీకు జీవం కలదు. అందుకే పేతురు అంటాడు, నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును. ఇక్కడ చెప్తున్నాడు, ఈరోజు ఒకవేళ నీతో నాతో నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఒకవేళ జాగ్రత్త సుమా, నీ జీవితంలో ఒకవేళ దేవుడు ఇలాగ మాట్లాడితే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము నీ దిశమల్ల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక నా యొద్ద కొనుమని బుద్ధి చెప్తాడు. ఎందుకు బుద్ధి చెప్పుతాడా? ఆయన విడిచిపెట్టాడు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టబడలా. మరణము యేసు క్రీస్తు ప్రభు మరణ శాసనము కడపటి ఆదాము, రెండవ ఆదాము కనుక ఆ శాసనము గుండా వెళ్ళాలి. కనుక ఆయన విడిచిపెట్టబడితేనే, ఆ జీవము తీయబడితేనే మరణం ప్రవేశిస్తుంది. అయితే మరణము ఆయనను బంధించి ఉంచలేదు కనుక పునరుద్ధానము పొందిన యేసు క్రీస్తుని ధరించిన మనము ఇక్కడ చెప్పబడుతుంది 3 విషయాలు. మొదట, దేవుడు నీకు ధనాన్ని ఇస్తాడు.
కానీ అది అగ్నిలో పుటము వేయబడినట్లు ఇస్తాడు. రెండవది, దిశములను సిగ్గుపరచుకొనుకున్నట్టు తెల్లని వస్త్రములు ఇస్తాడు. నీకు గుడ్డితనము పోవునట్లు ఆయన నీకు కనుదృష్టి కలుగ చేస్తాడు. చూడని ఈ నేత్రములు చూచునుగాక. కనుక ఇప్పుడు చెబుతున్నాడు, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనసు. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందే వరకు ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయుచున్నాడు. జయించిన వాని తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టి. ఇది దేవుడు ఇలాగ కోరుకుంటున్నాడు. నీవు మన్ను కనుక మన్నే పొందావు, కీడును విత్తితే కీడే కోసుకుంటావు. ఏ రోజైతే నీవు ఏది విత్తుతున్నావో జాగ్రత్త స్వామి, ఏ విధముగా బతుకుతున్నావో. ఇటువంటి వాక్యము మన మధ్యన దేవుడు దీవించి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు. యెహోషువ మోషేకు తోడైనట్లు నీ బతుకు దినములన్నిటిలో నేను నీకు తోడైందును కనుక ఏ మనిషి నీ ఎదుట నిలబడలేడు. కానీ నువ్వు కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు సుమా. దేవుడి మార్గములో నడిచినంత కాలం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ మార్గములో, నీ సత్యములో, నీ జీవంతో మేము ముందుకు కొనసాగినట్లు సహాయం చేయమని యేసు నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.